అరుంధతి నగర్లో ఉన్నటువంటి భూములలో వాళ్ళకి ఇచ్చిన భూములలో 99% అప్పుడే కట్టుకున్నారు. ఇంకా ఎక్కడైనా అక్కడో ఇక్కడో వాళ్ళకు వెసులుబాటు లేకనో డబ్బులు లేకనో లేదా ఇంకొక ప్రాంతంలో వాళ్ళు కిరాయికుండో కట్టుకోకపోయి ఇప్పుడు కట్టుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని మళ్ళీ ఆ కట్టుకుంటున్నటువంటి ఇళ్లను కూలగొట్టుడు, పాత ఇళ్లను కూడా కూలగొట్టుడు, రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇస్తే తప్ప ఇవాళ నీ ఇల్లు ఉండదనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అసలు రేవంత్ రెడ్డి గారికి పరిపాలన పట్టు ఉన్నట్టా లేనట్టా, మంత్రులు పని చేస్తున్నట్టా లేనట్టా, అసలు మంత్రుల ఆదేశాల మేరకు అధికారులు పనిచేస్తున్నారా, అధికారులే యథేచ్ఛగా బ్రోకర్ లేక మారిపోయి అధికారులే యథేచ్ఛగా డబ్బులకు ఆశపడి పేదల జీవితాలతో చెలగాట మారుతున్నారా, ఇవాళ అర్థం కాని పరిస్థితి. ఆ ప్రజలందరూ నిన్నగాక మొన్న నా దగ్గరికి వచ్చింది, ఏడ్చుకుంటూ వచ్చి, అయ్యా ఇది అరుంధతి నగర్, మా దగ్గర ఇన్ని కాగితాలు ఉన్నాయి, మధ్యలో కేసీఆర్ వచ్చినప్పుడు కూడా కొంతమంది జీవో నంబర్ 58, 59 కింద మేము కొంత చేసుకున్నాం, మాయంబడి పడ్డారు, మావుసులు తీసుకుంటారని చెప్పి వాళ్ళు వచ్చి ఏడిస్తే నేను పోయినా.